హలో యూట్యూబ్ ఫ్యామిలీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వారం బ్లాక్ ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్లో నేను ఏం చేశాను, ఏం కొనుక్కున్నాను అని నేను మీతో షేర్ చేస్తాను. దానికైనా ముందు ముఖ్యంగా నా ఫేవరెట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా ఆయన కూడా కొత్త రెసిపీ కనిపెట్టాడండి. అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇది ఒక వీకెండ్ బ్లాగ్ కాబట్టి పొద్దున లేట్గా కాస్త లేచానండి. వెళ్తురు కనిపించింది. లేకపోతే పొద్దున మాకెక్కడ కనిపిస్తుంది, పిల్లల్ని అర్లీగా డ్రాప్ చేయాలి కదా. సో ఫస్ట్ నేను ఇవాళ కొంచెం లేట్గా లేచిన నా ఫేవరెట్ రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా. నా ఫేవరెట్ రెసిపీ వేరే ఏం కాదు, వీగన్ చన్నా మసాలా అనమాట. చాలా చాలా ఈజీ చేయడము. యాక్చువల్లీ ఇది వేగన్ రెసిపీ అని చెప్పలేము అసలు. ఇంట్లో నేను మాత్రమే వీగన్ కాబట్టి అట్లాంటి రెసిపీసే చూస్తూ ఉంటాను. సో అందరూ నా ప్రకారంగా తినాల్సిందే, అంతే కదా. అండ్ ఇక్కడ చెన్న రాత్రంతా సోక్ చేసి మార్నింగ్ నేను ఇన్స్టా పాట్లో కుక్ చేసేస్తున్నాను. దాంట్లో సాల్ట్, టర్మరిక్, కొంచెం ఆయిల్ వేస్తే బాగా కుక్ అవుతుంది. కర్రీకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే అయిపోతుంది. అండ్ అది ప్రెషర్ కుక్ హైలో 13 minutes పెట్టేస్తున్నాను. ప్యారలల్గా ఇక్కడ నేను బట్టలు వాష్కి అయితే వేసేస్తున్నాను. నెమ్మదిగా కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి ఫస్ట్ చిన్న చిన్న పనులు మెయిన్ చేసేసుకుంటే హ్యాపీగా కూర్చొని కాఫీ తాగొచ్చు, టిఫిన్స్ కూడా తినేసేయచ్చు. వీకెండ్ నా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేసుకుంటాను. దాంట్లో ఇవాళ నేను అవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే తిన్నాను. చాలా చాలా బాగుంది. ఆ రోజు మా ఆయన కొత్త రెసిపీ చేస్తున్నాడు అని చెప్పాను కదా. దాంట్లో వచ్చి ఇది కిచిడి అనమాట. కిచిడి అందరికీ తెలుసు, కానీ ఇది బాజ్రా కిచిడి అనమాట. దాంట్లో వెజిటబుల్స్, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వెళ్తాయి. అండ్ తిరుమాతలో సురేష్ అయితే ఆనియన్ అండ్ ఆయిల్ యాజ్ యూజువల్ వేయాల్సిందే. అండ్ దాంట్లో బే లీఫ్, సిన్నమన్, క్లోవ్స్ అవన్నీ వేసి వేయించేస్తున్నాడు ఫస్ట్. బేసిక్ మసాలాస్ వేయించిన తర్వాత వెజ్జీస్ అంతా యాడ్ చేసి తర్వాత నీళ్ళైతే వేయాలి. అండ్ దానికి కొంచెం పాప్రికా అయితే వాడుతున్నాను, కొంచెం కలర్ వస్తుందేమో అని చెప్పి. అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసినట్టున్నాడు. అండ్ ఇది ఏంటంటే సోక్డ్, అంటే ఆల్మోస్ట్ ఓవర్ నైట్ సోక్ చేసిన బాజరా అనమాట. ఇది ఒక రకమైన మిల్లెట్, వెరీ వెరీ హెల్దీ. అయితే ఈ రెసిపీలో ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. మిల్లెట్స్ ఎప్పుడు సపరేట్గా సోక్ చేసి దాన్ని సపరేట్గా కుక్ చేసి తర్వాత మిక్స్ చేయాలి. ఆర్ యూ కెన్ కుక్ అగైన్ విత్ ఆల్ దీస్ కిచడీ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీనికి మీరు ఏమైనా చిన్న కుక్కర్ వాడుతున్నారంటే యూ కెన్ యూజ్ అ టిష్యూ పేపర్. ఇది ఒక చిన్న ట్రిక్, ఎందుకంటే వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది బయట విజిల్ వచ్చేటప్పుడు. టిష్యూ పేపర్ వేయడం వల్ల ఊజ్ అవుట్ అవుతే గైనా ఆ పేపర్ లాగేసుకుంటుంది నీళ్ళంతా. అండ్ ఇక్కడ నేను చిన్న మసాలా చెప్పాను కదా, క్యాష్యూస్, గార్లిక్ అండ్ దాంట్లో కొంచెం జీలకర్ర అవన్నీ వేసి నేను రుబ్బేస్తున్నాను. బేసికలీ ఐఎమ్ మేకింగ్ క్యాష్యూ ప్యూరీ అనమాట. కొంచెం మసాలాతో జీలకర్ర అండ్ గార్లిక్ ఎక్స్ట్రా కావాలి. అండ్ నేను టొమాటోస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. బేసికలీ టొమాటోస్ని గ్రైండ్ చేయాలి అండ్ ఆనియన్స్ కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. యూజువలీ అలాగే వేసేస్తారు టొమాటో ఆనియన్ వితౌట్ గ్రైండింగ్, వితౌట్ జస్ట్ కట్ చేసి అట్లా వేసేస్తారు. బట్ మీరు గ్రైండ్ చేస్తే మీకు నోట్లో కూడా రాదు. అండ్ విత్ దిస్ హెవీ క్రీమ్, మనం క్యాష్యూ మసాలా చేస్తున్నాం కదా, ఆ క్రీమ్ అయినా దాంట్లో వేస్తే కనుక చాలా చాలా యమ్మీ ఉంటుంది. కొంచెం స్వీటిష్ టింజ్ వస్తుంది. అండ్ స్పైస్ లెవెల్ మీకు ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. నేను చేసే రెసిపీ మట్టుకు నేను స్పైస్ లెవెల్ ఎక్కువ వేయట్లేదు, స్పైస్ తగ్గించేసామన్నమాట బేసికలీ యాసిడిటీ వల్ల. ఈ గరం మసాలా అంతా వేసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చూడండి. ఇది నా
ఆర్నమెంట్ ఆర్గనైజర్, దాంట్లో అన్నీ వేసేసాను. చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంది, హ్యాండీ ఉంది, రీఫిల్ చేస్తూ ఉండాలి. చాలా బాగుంటుంది, జస్ట్ లైక్ అవర్ ఇండియన్ సీజనింగ్ డబ్బా. బేసిక్ గరం మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ ఫస్ట్ వేసి బాగా వేయించుకోవాలి, బ్రౌనిష్గా రావాలి. ఆ తర్వాత వేరే ఇంగ్రీడియంట్ వేయాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. లేకపోతే మీకు ఈ ఆనియన్స్ కొంచెం బిటర్నెస్ అయితే వస్తుంది. కింద మాడకూడదు అని చెప్పి కాస్త నీళ్లు వేస్తున్నాను. అది కూడా ఇంపార్టెంట్. స్టీల్ గిన్నె అయిన వల్ల కొంచెం నీళ్లు వేసుకోవాల్సి వస్తుంది, అదర్వైజ్ మొత్తం స్టీల్ కింద అంతా అంటుకుపోతుంది అన్నమాట. చూసారా ఎలా పీల్చిందో, ఆ నీళ్ళంతా మొత్తం ఎల్లోగా కనిపిస్తుంది కదా. యా, అండ్ ఈ రెసిపీలో వచ్చి యాజ్ యూజువల్ క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత అది కూడా బాగా వేయించుకోవాలి. యాజ్ అ ఫుల్ టైమ్ మామ్ అండ్ అ పార్ట్ టైమ్ వర్కర్ ఇది చాలా చాలా కష్టం. పిల్లలతో వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హోంవర్క్లో అవన్నీ చేయించడానికి చాలా కష్టం. అందుకని ట్యూషన్స్ జాయిన్ చేయిస్తాము. ట్యూషన్స్ జాయిన్ చేస్తే అక్కడ కూడా హోంవర్క్ ఇస్తారు, తప్పదైతే ప్యారల్గా మేనేజ్ చేయాల్సిందే. అండ్ అలా దీక్ష కొంచెం హోంవర్క్ చేయించుకుంటూ నేను ఇక్కడ మసాలా వేసేస్తున్నాను, క్యాష్యూ మసాలా వేస్తున్నాను. అది వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని ఒక 5 minutes అయితే ఉడకబెట్టేస్తాను. పక్కన ఇదైతే ఉడికింది కానీ ఎందుకో అస్సలు ఉడకలేదు బాజరా అయితే. సో ఇంకొక 4 విజిల్ ఇచ్చిన తర్వాత సరిపోయిందనమాట. అండ్ చనా మసాలాకి ఇప్పుడు టొమాటో ప్యూరీ అయితే వేస్తున్నాము. ఇది కూడా ఒక 10 minutes మళ్ళీ వేయించాల్సిందే రా స్మెల్ పోవడానికి. ఇవన్నీ చేస్తుండగా పక్కన చెన్నా బాగా కుక్ అయిపోయి దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం దాంట్లోనే ఉన్న నీళ్ళే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు వేయాలంటే టొమాటో, ఆనియన్, ఆ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత మీకు మంచి సువాసన అయితే కలుగుతుంది. అండ్ దానిపైన కొంచెం కసూరి మేతి చివర్లో వేయచ్చు. బట్ దానికైనా ముందు దీంట్లో 30 minutes సిమ్లో పెట్టేసి ఉడకబెట్టాలండి. లేకపోతే ఆ ఫ్లేవర్ అంతా చెన్నాలో రాదు అండ్ కొంచెం విడివిడిగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ బేసికలీ వీగన్ రెసిపీ అండి. మీరందరూ ట్రై చేయండి, డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు కావాలంటే విప్డ్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఫ్యాట్ కాన్షియస్, ఎక్కువ ఫ్యాట్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా వీగన్ క్యాష్యూ కానీ కోకోనట్ అయితే అంత బాగుండదు, కానీ క్యాష్యూ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ఐడియా. దానిపైన ఇక్కడ పాప్రికా కూడా ఇంకా ఎక్స్ట్రా కలర్ కావాల్సింది మా ఆయనకి, సో అది కూడా వేసేసాము. సో బేసికలీ ఇట్లా కనిపిస్తుంది అనమాట. రెస్టారెంట్ స్టైల్ అయితే డెఫినెట్గా నాకు అనిపించింది చాలా బాగుంటుంది. ట్రై చేయండి, గివ్ ఇట్ అ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇవాళ బ్లాక్ ఫ్రైడే కాబట్టి బయట ఏదైనా డీల్ దొరుకుతాయా, స్టీల్ గిన్నెలో అది ఇది అని చాలా రకంగా కాస్ట్కోనే మనకి. సో అక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాము. అండ్ దీక్ష కూడా తన క్లిప్స్, ఇది షీన్ నుంచి నేను ఆర్డర్ చేసింది ఆ క్లిప్స్. అండ్ ఈ డ్రెస్ వచ్చి నేను ఇంతకుముందు వ్లాగ్లో కూడా మీకు చూపించాను, ఒక ఫ్రెండ్తో కొన్నది. చాలా బాగా ఫిట్ అయిందండి. దానికి నేను అమెజాన్లో పలాజో అయితే కొనుక్కున్నాను, చాలా బాగా సెట్ అయింది ఈ టాప్కి. అండ్ వీఆర్ ఆఫ్ టు కాస్ట్కో. నేను చూస్తున్నది స్టీల్ సెట్ ఏదైనా దొరుకుతుందా అని. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ట్రైప్లై కానీ 5ply కానీ ఉండకూడదు. నాకు సురేష్ ఇద్దరు అదే కండిషన్ మీద వెళ్తున్నాము. దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. అండ్ దానికన్నా ముందు నాకు నా బర్త్డేకి నేను ఏదో కొనుక్కుందాము ఆర్నమెంట్ ఏదైనా అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. బట్ ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. కాస్ట్కోలో మీకు ఏమైనా తీసుకోవాలంటే సిల్వర్ స్టఫ్
చాలా చాలా మంచి క్వాలిటీ. అండ్ దానిపైన మీరు డైమండ్స్ ఏదైనా కొంటే కనుక 6 months తర్వాత మీకు అది బోర్ కొట్టింది అంటే యూ కెన్ గో అహెడ్ అండ్ ఎక్స్చేంజ్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. ఓన్లీ కండిషన్ ఈజ్ యూ హ్యావ్ టు స్టిల్ కీప్ దట్ స్లిప్ వాట్ దే గివ్ యూ. ఆ వారంటీ అది అవన్నీ మొత్తం మీరు పెట్టుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్చేంజ్ ఇట్ ద న్యూ వన్. అండ్ వాళ్ళు అసలు 0 కాస్ట్లో ఎక్స్చేంజ్ చేసిస్తారు మాకు. బట్ షుడ్ బి అ సేమ్ ప్రైస్ అరౌండ్ అదే అనమాట. అండ్ నేను కూడా కొంచెం పెండెంట్ తీసుకోనా లేకపోతే రింగ్ తీసుకోనా, నా దగ్గర రింగ్ అప్పుడే ఉంది. సో ఇయర్ రింగ్స్ అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఏం కొన్నానని చెప్పి. అండ్ కాస్ట్కో షాపింగ్ మధ్యలో చాలా చాలా ఉండింది. బేసిక్ స్టఫ్ అండి, పాలు పెరుగు, కొంచెం ఫాయిల్ కావాల్సింది, ట్రేస్ ఏదైనా చేసినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలంటే కావాలని చెప్పి తీసుకున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ అ కాఫీ మెషిన్ అనమాట. ఇంకా నాకు దొరకలేదు. చాలా చాలా చూజీగా ఉన్నాను నేనైతే. ఈసారి ఒకసారి కొంటే ఇంకా అట్లీస్ట్ 5 years అయినా రావాలి కదా. సో ఫైనల్గా కాస్ట్కో ఫినిష్ చేసుకున్నాము ఆల్మోస్ట్. బట్ ఐ ఎండెడ్ అప్ బయింగ్ జస్ట్ అన్ ఆర్నమెంట్, ఇంకేం కొనలేదు. అండ్ బేసిక్ గ్రాసరీ స్టఫ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకొక రీజన్ మేము తొందరగా ఫినిష్ చేసుకున్నాం ఏంటంటే, చాలా మంది ఉన్నారు ఈ రోజు అయితే. చాలా మంది వస్తారు, స్పెషలీ బ్లాక్ ఫ్రైడే అంటే ఏదైనా ఈవెంట్స్, థ్యాంక్స్ గివింగ్ యూజువల్లీ లీవ్ ఉంటుంది, కాస్ట్కో ఓపెన్ ఉండదు ఈ ఇయర్ నుంచి. సో బ్లాక్ ఫ్రైడే అందుకనే వెయిట్ చేసుకొని వెళ్ళాము. అండ్ నా డైమండ్ ఇయర్ రింగ్ అయితే చూపిస్తాను. చాలా చాలా బాగుంది. ఎలా అనిపించింది మీకు? నేను రోజు వేసుకుందామని అనుకుంటున్నాను, తెలీదు ఎన్ని రోజు వేసుకుంటాను. బట్ డెఫినెట్లీ అమేజింగ్ డీల్ అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది నేను ఆన్లైన్ కొనుక్కున్నాను. దిస్ ఈజ్ గెస్ బ్రాండ్ అనమాట. నా చెల్లి ఇండియా నుంచి ఫోన్ చేసి డీల్లో ఉంది తీసేసుకో ఇప్పుడే అని చెప్పి నాకు ఫోర్స్ చేసింది. సో నేను డెఫినెట్గా తీసుకున్నాను. చాలా బాగుంది. నా లాస్ట్ ఇయర్ చూసాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే దీని ప్రైస్ ఆల్మోస్ట్ 100 ఏదో ఉన్నింది ఆఫ్టర్ డీల్. బట్ ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 75 ఏదో దొరికింది ఆఫ్టర్ డీల్. చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ నా ఎన్నో అంటే 2 years నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. ఫైనల్గా ఐ మేడ్ మై మైండ్ విత్ మై ఓన్ మనీ. ఐ బాట్ దిస్ ల్యాప్టాప్ అనమాట. ఒరిజినలీ మ్యాక్కి వెళ్ళిపోదాము అనుకున్నా, బట్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ మై ఫోన్ ఆర్ కెమెరా వాజ్ సో డిలేయింగ్, చాలా స్లోగా అయిపోయేది. సో నేను ఫైనల్గా డిసైడ్ చేశాను, శాంసంగ్ ఫోన్ అయితే శాంసంగ్ ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది. నాకు తెలీదు ఈ ప్రోడక్ట్ ఉందని చెప్పి. సో ఆన్లైన్ వెతికేటప్పుడు నాకు శాంసంగ్లో ల్యాప్టాప్ కూడా ఉంది అని చెప్పి తెలిసిందనమాట. చాలా బాగుంది. ఎస్పెషలీ నాకు గేమ్స్ అవన్నీ అవసరం లేదు, ఓన్లీ ఫర్ ఎడిటింగ్ కానీ నా స్కూల్ వర్క్ ఏదైనా ఉంటే అట్లాంటి వర్క్ కానీ చాలా చాలా బాగుంది అనిపించింది. అండ్ అది కూడా ఇది కాస్ట్కో ఆన్లైన్ ఆర్డర్ చేశాను, వేర్ హౌస్లో లేదనమాట. ఇప్పటి వరకు నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ట్రాన్స్ఫరింగ్ మై ఫైల్స్, ఫోన్ ఫైల్స్ టు ల్యాప్టాప్ అయితే అసలు ఎయిర్ డ్రాప్ టు ఎయిర్ డ్రాప్ ఎలా అవుతుందో యాపిల్ ప్రోడక్ట్స్లో, శాంసంగ్లో క్విక్ షేర్ అని ఒక ఉంటుంది, దాంట్లో చాలా బాగా అవుతుంది. సో ఫైనలీ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను నా స్కూల్కి ఏదైనా ర్యాక్ తీసుకుందామని ఆలోచించాను. ఇది కూడా నాకు కాస్ట్కోలోనే దొరికింది. ఇది కొత్త ప్రోడక్ట్ అండి. బాస్కెట్స్, వెరీ ఈజీ అసెంబ్లీ, ఎవరైనా చేయొచ్చు. దాంట్లో అంత ఈజీగా ఇస్తాడు, నో టూల్స్ నీడెడ్, వాళ్ళే ఇచ్చేస్తారు. ఒకటో రెండో టూల్ ఉన్నింది అంతే, చిన్నవి. అది కూడా నాకు ఒక 30 minutes అయితే తీసుకుంది, విత్ లిమిటెడ్ డిస్ట్రాక్షన్స్ ఇన్ ద మిడిల్. ఇన్ జనరల్ నాకు ఇట్లాంటి పని చాలా ఇష్టం అండి. జీన్స్ అని చెప్పొచ్చు. జెనెటికలీ మా నాన్న కూడా ఇట్లాంటి చాలా ఫిక్సింగ్స్ అట్లా చాలా చేస్తారు. న్యాచురల్ ఇంట్రెస్ట్ అనమాట, నేనే చేస్తాను. సురేష్ కోసం అస్సలు వెయిట్ చేయను అనమాట. అండ్ హియర్ అవన్నీ ఫిక్స్ చేసేసాను, జస్ట్ బాస్కెట్స్ వేయడం అంతే. ఆ బాక్స్ని కొన్ని రోజు అయితే ఉంచుకుంటాను, కాస్ట్కో కాబట్టి రిటర్నింగ్ అయితే ఈజీ అవుతుందని చెప్పి. దీనికి వీల్స్ ఇచ్చారు చూసారా, దీన్ని ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. అండ్ దానికి స్టాపర్ కూడా ఇచ్చాడు.
అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్ అట్ ద ఎండ్. నాకైతే చాలా నచ్చింది. వెరీ హ్యాండీగా ఉంది. నా సామాన్ అంతా ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి సెట్ చేయడానికి. ఇక్కడే నేను వీడియో ఆపేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మరో వ్లాగ్తో మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్.